కర్ణాటక పడిపోతుంది. ఇట్లాగా మన దక్షిణాది రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గిపోతాయి చేస్తే. దానికోసం చేసేటప్పుడు హాఫ్ ఫార్ములా అన్నటువంటి పెంచారు. శశి థరూర్ అన్నాడు ఏది మీకు 2 లక్షల జీతము మీ మరి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాల్లో అలాంటి పర్సంటేజ్ ఇస్తారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అంతే పర్సంటేజ్ ఇస్తారు. అంతేగాని నీకు 2 లక్షల జీతం వచ్చిందని డ్రైవర్ జీతం 1,70,000 చేయరు. అంతే కదా. రెండవది ఇక్కడ ఉత్తరప్రదేశ్కి 80 నుంచి 120 అవుతాయి, మాకు వచ్చేటప్పటికి 28 నుంచి 38 అవుతాయి అంటున్నాడు. అంటే ఏం చేయాలి? ఉత్తరాదోళకి అట్లాగే ఉంచేసి దక్షిణాదికే పెంచడం కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? పోనీ ఏ ప్రాతిపదికన ఒప్పుకుంటారు అయ్యి? బేసిక్గా ఇది ఎలాగూ జరుగుతుంది, పబ్లిక్ కూడా ఏం ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఉత్తరాదోళకి కొత్తగా నష్టమేం లేదు, వచ్చే సీట్లతో అదనంగా పెరుగుతుంది. భారీగా ఏం పెరగట్లేదు అక్కడ కూడా, 2-3 రాష్ట్రాల్లోనే కొంచెం ఎక్కువ పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్లో అట్లాగా. కానీ ఉత్తరప్రదేశ్ మేబీ డివైడ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో. బీజేపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ ఇంకో 2 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రం, అది ఎక్కువ నియోజకవర్గాలు కాబట్టి అక్కడ ఉండొచ్చును. అదే సందర్భంలో బెంగాల్ పెద్దదే, వాస్తవంగా ఒకప్పుడు చీలుద్దాం అనుకున్నారు. గుర్ఖా ల్యాండ్ అదే కదా కూడా మమతా అడ్డుకుంది. ఉత్తరప్రదేశ్ కూడా మమతా ఇదే మాయావతి టైంలో 6 రాష్ట్రాలు చేయమని ఇచ్చింది, తీర్మానం చేసింది అసెంబ్లీలో.